హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 8th చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి 4th వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ 3, 4, 5 ఈ 3 ఎగ్జాంపుల్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈ చాప్టర్ యొక్క లింక్, ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంతోపాటు రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ 4 చాప్టర్స్ కూడా మీ న్యూ సిలబస్లో కంప్లీట్ అయ్యాయి. మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్. వాటి యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అవి కూడా ఒకసారి చెక్ చేసేయండి. ఓకే, కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్లో దీని ముందు 3 వీడియోస్ ఉన్నాయి. ఆ 3 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మీరు ఆర్డర్ని ఫాలో అయితే మీకు బాగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ 3 చూసుకున్నట్టయితే, కన్సిడర్ ట్రయాంగిల్ ఏసీబీ, రైట్ యాంగిల్ at C in which AB is equal to 29 units, BC equal to 21 units and angle ABC is equal to theta. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ అని చెప్పి మనకి 2 క్వశ్చన్స్ అడిగారు. యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ కూడా క్వశ్చన్లోనే ఇచ్చారండి. సో ఈ డయాగ్రామ్ ప్రకారం చూడండి, మనకి బీసీ 21 యూనిట్స్, ఏబీ 29 యూనిట్స్, ఏసీ తెలియదు. అలాగే యాంగిల్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు థీటా అని ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు థీటా అంటే ఏ నుండి బి నుండి సికి చూసుకోండి. ఏబిసి యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుందో అక్కడ థీటా పెట్టేయండి. సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి థీటా ఇక్కడ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ యాంగిల్, రైట్ యాంగిల్ ఇజ్ ఎట్ సి అని అన్నారు, అంటే సి దగ్గర 90 డిగ్రీస్. సో డయాగ్రామ్ ఇచ్చేసారు కాబట్టి ప్రాబ్లం లేదు ఆఫ్ కోర్స్. బట్ ఒక్కొక్కసారి మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దీని నుంచి మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అండ్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూస్ అడుగుతున్నారు. అంటే ఫస్ట్ మనకి కాస్ తీటా ఎంత, సైన్ తీటా ఎంతో తెలియాలి. సో కాస్ తీటా సైన్ తీటా తెలియాలంటే ఫస్ట్ మనకి ఆపోజిట్ సైడ్, సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదండి, అలాగే కాస్ తీటా అంటే ఎడ్జసెంట్ బై హైపోటెనస్ కదా, అవునా కదా. సో ఈ ట్రయాంగిల్ ప్రకారం ఎడ్జసెంట్ సైడ్ ఉంది, ఇక్కడ మనకి ఈ సైడ్ ఉంది కానీ ఇంకొక సైడ్ లేదు. సో కంపల్సరీగా మనకి 2 సైడ్స్ తెలిసి ఉండాలి, ఎందుకంటే సైన్ తీటా కాస్ తీటా కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 సైడ్స్ తెలిసి ఉండాలి. సో దానికోసం నేను పైథాగరస్ థియరం యూజ్ చేస్తున్నానండి. బై యూజింగ్ పైథాగరస్ థియరం ఏం చెప్తుంది మనకి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెనస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అంటే హైపోటెనస్, ఈ ట్రయాంగిల్ నుండి హైపోటెనస్ సైడ్ ఏమవుతుందండి, 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న సైడే హైపోటెనస్ సైడ్. సో హియర్ హైపోటెనస్ ఈజ్ ఏబి, అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబి అంటే మనకి 29 ఇచ్చారు, స్క్వేర్ నార్మల్గా ఉంది స్క్వేర్. ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 21 స్క్వేర్, బీసీ స్క్వేర్ కాబట్టి 21 స్క్వేర్. సో మనకి ఏసీ కావాలి ఫైనల్గా, అందుకని 21 స్క్వేర్ ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసేస్తే -21 స్క్వేరు. సో 29 స్క్వేర్ అంటే 841, 21 స్క్వేర్ అంటే 441. 29 స్క్వేర్ అంటే ఏం చేస్తామండి, 29 × 29. మీరు నార్మల్గా మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేసుకుంటే మనకి ఆన్సర్ 400 వస్తుంది, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 400 అనే కదా. సో స్క్వేర్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. అండ్ ఈ 400ని 20 స్క్వేర్గా రాస్తానండి. 20 స్క్వేర్ అంటే 20 × 20 అంటే 400. సో 20 × 20ని 20 స్క్వేర్గా రాస్తాం. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇంకేం మిగిలిందని మనకి 20. దేర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు 20 యూనిట్స్. ఇక్కడ యూనిట్స్ అంటే ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మనకి లెంత్ కాబట్టి మేబీ అది సెంటీమీటర్స్ అవ్వచ్చు, మీటర్స్ అవ్వచ్చు, కిలోమీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే కిలోమీటర్స్ వరకే అంత పెద్దదే ఉండదు కదా లెంత్, ఐదర్ సెంటీమీటర్స్ కానీ మీటర్స్ కానీ. అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి సెంటీమీటర్స్ మీటర్స్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో కూడా యూనిట్స్ అని ఇచ్చాడు కాబట్టి మనం కూడా యూనిట్స్ అనేది తీసేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో టోటల్గా మనకి ఈ ఏసీ కూడా వచ్చేసింది, ఇంకా మొత్తానికి 3 సైడ్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సైన్ తీటా వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ తీటా అంటే ఫార్ములా ఏమవుతుందండి, ఆపోజిట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్ సైడ్. నేను సెకండ్ వీడియోగా చెప్పానండి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి సంబంధించి చాలా ఫార్ములాస్ చెప్పాను ఇవన్నీ కూడా. సో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అందుకనే మరి ప్రీవియస్ వీడియోస్ చూడమంటున్నాను. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ టు థీటా, థీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ యొక్క లెంత్. సో థీటా ఇది, దీనికి ఆపోజిట్గా ఉన్న సైడ్ అంటే సో ఇది, అంటే ఏసీ బై హైపోటెనస్ అంటే ఏబీ. సో ఏసీ బై ఏబీ, ఏసీ అంటే 20 మనం కనిపెట్టాము, ఏబీ అంటే 29 క్వశ్చన్లు ఇచ్చేసారు. సో టోటల్గా మనకి సైన్ థీటా ఎంత వచ్చిందండి, 20 బై
29. అలాగే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. అసలు మనం ఇవి ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము? ఈ వాల్యూస్ కనిపెట్టడం కోసం. ఈ వాల్యూస్ కనిపెట్టాలంటే ఫస్ట్ మనకి కాస్ థీటా సైన్ థీటా ఎంతో తెలియాలి, అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అందుకోసం సైన్ థీటా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. ఎడ్జసెంట్ సైడ్ టు థీటా అంటే థీటాకి పక్కన ఉన్న సైడ్ అని అర్థం, ఓకేనా? అంటే ఇక్కడ థీటాకి ఇది పక్కనే ఉంది, ఇది పక్కనే ఉంది, బట్ ఇది మనం హైపోటెనస్ అని ఆల్రెడీ నేమింగ్ ఇచ్చేస్తాం కాబట్టి ఇంక ఎడ్జసెంట్ సైడ్ అంటే ఇది అవుతుంది. అంటే బీసీ బై హైపోటెనస్ అంటే ఏబీ. సో 21/29 అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 21/29 వచ్చిందండి. సో ఇక్కడ వరకు నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు నుంచి మనం ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ది సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అని అర్థం, ఓకేనా? అంటే కాస్ స్క్వేర్ థీటా అంటే నీకు కాస్ థీటా తెలుసు కదా, ఎంత? 21/29. సో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టి అంతే, ఓకేనా? నెక్స్ట్ సైన్ స్క్వేర్ థీటా అంటే సైన్ థీటా అంటే 20/29 కదా, సో హోల్ స్క్వేర్ పెట్టి. ఈ స్క్వేర్ అనేది 21కి వస్తుంది. 21కి వచ్చినప్పుడు ఏమవుతుందండి? 440, లేదంటే ఇంకో స్టెప్ వేసుకోండి మీకు డౌట్ వస్తే. 21 స్క్వేర్ బై 29కి కూడా వస్తుంది, అంటే 29 స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా 20 స్క్వేర్ బై 29 స్క్వేర్, ఓకేనా? సో 21 స్క్వేర్ అంటే 441 బై 29 స్క్వేర్ అంటే 841 ప్లస్ 20 స్క్వేర్ అంటే 400 బై 29 స్క్వేర్ అంటే 841. సో డినోమినేటర్స్ కంటే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. అంటే 441 ప్లస్ 400 బై 841. సో 441 ప్లస్ 400 అంటే 841 అండి బై 841. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది యాక్చువల్గా మనం ఫార్ములాగా కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఫర్దర్ కాన్సెప్ట్స్గా, బట్ ఇక్కడికి మాత్రం మనకు ఒక సమ్గా ఇచ్చారు. సో ఇది కూడా చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇది నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చెప్పి ఇది నోట్ చేసుకోండి, దీని కింద ఇది నోట్ చేసుకోండి, ఓకేనా? కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ థీటాని స్క్వేర్ చేసేయాలి, అంటే 21/29 హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 20/29 హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా ఏమవుతుందండి? 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ మైనస్ 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. సో 21 స్క్వేర్ అంటే 441 బై 29 స్క్వేర్ అంటే 841 మైనస్ 20 స్క్వేర్ అంటే 400 బై 29 స్క్వేర్ అంటే 841. సో ఇక్కడ కూడా డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం న్యూమరేటర్స్ని డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసేసుకోవచ్చు. అంటే 441 మైనస్ 400 బై 841 దట్ ఈక్వల్ టు 441 మైనస్ 400 అంటే 41/841 ఈజ్ ద ఆన్సర్. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ sin square theta is equal to 41/841. Okay friends, మనకి example 4. In a right angle triangle ABC, right angle is at B. If tan A is equal to 1, then verify that 2 sin A into cos A equal to 1. యాక్చువల్గా ఇక్కడ మనకి ట్రయాంగిల్ డయాగ్రామ్ ఇవ్వలేదండి, మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ట్రయాంగిల్ ఏబీసీ అని అన్నారు, అంటే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాము విత్ ద వెర్టిసెస్ ఏబీసీ. ఇక్కడ మెన్షన్ చేశారు రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి అని, అంటే కంపల్సరీగా బి దగ్గర 90 degrees దగ్గర బి అనే వెర్టెక్స్ పెట్టాలి. ఇంకా మిగిలిన 2 వెర్టిసెస్ మన ఇష్టం, ఇక్కడ ఏ ఇక్కడ సి రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏ ఇక్కడ సి కూడా రాసుకోవచ్చు, ఓకేనా? సో నేను ఇక్కడ ఏ ఇక్కడ సి రాసుకున్నాను. నెక్స్ట్ ఇఫ్ tan A ఈజ్ ఈక్వల్ టు 1, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. tan A అంటే అక్కడ ఏ అనేది మనకి మెయిన్ యాంగిల్, ఇక్కడ కూడా మన క్వశ్చన్లో ఏకి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి ఏ అనేది మెయిన్ యాంగిల్. సో మెయిన్ యాంగిల్ కాబట్టి నేను కొంచెం ఈ సింబల్ పెట్టాను, అంటే ఈ విధంగా అక్కడ సింబల్ పెట్టాను. సో మీకు కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి అక్కడ డ్రా చేశాను అనమాట. సరే, tan A ఈజ్ ఈక్వల్ టు 1 ఇచ్చారు, ఇది ఒక క్లూ. దెన్ వెరిఫై దట్ 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ ఈక్వల్ టు 1, అంటే 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ ఈ మూడింటిని ఇంటూ చేస్తే ఆన్సర్ 1 వస్తుందని మనం చెప్పాలి, ఓకే? నెక్స్ట్ సొల్యూషన్ చూస్తే డయాగ్రామ్ డ్రా చేసుకున్నానండి. ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్గా కే అని కాదు, ఇది కే అలా వచ్చిందని చెప్తాను. ఇప్పుడు గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు 1, ఇది మన క్వశ్చన్లో ఇచ్చిందే కదా, బట్ tan A అంటే మనకి ఫార్ములా ప్రకారంగా ఏమవుతుందండి? tan A ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ బై ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ, అంటే యాంగిల్ ఏకున్న ఆపోజిట్ సైడ్ బీసీ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే ఏబి. సరిపోయిందా?
అంటే ఇప్పుడు మనకి tan A ఎంత వచ్చిందండి ఫార్ములా ప్రకారంగా BC/AB అవునా కదా. అంటే tan A ఈక్వల్ టు 1 కాబట్టి tan A అంటే BC/AB కాబట్టి సో ఒక్క నిమిషం ఇక్కడ AB వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ రాసుకోండి. గివెన్ tan A ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇది అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఇది వేసుకోండి మళ్ళీ. tan A ఈక్వల్ టు 1, tan A అంటే మనకి ఎంత వచ్చింది BC/AB. సో ఇదిగో ఈ tan A ప్లేస్లో BC/AB ఈక్వల్ టు 1 అని రాశానండి. నెక్స్ట్ స్టెప్లో ఈ 1 1/1గా రాశాను. 1 అన్నా 1/1 అన్నా మనకు ఆన్సర్ 1 కదా. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నానండి. 1 ఇంటూ BC ఈక్వల్ టు 1 ఇంటూ AB. సో BC ఈక్వల్ టు AB వచ్చేసింది. అంటే అర్థం ఏంటి, ద లెంత్ ఆఫ్ ద సైడ్ BC ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ద సైడ్ AB. అంటే ఈ రెండు సైడ్స్ యొక్క లెంత్స్ సేమ్ అని వచ్చింది మనకి. అదే కదా మనకు వచ్చిన రిజల్ట్. అయితే రెండు సమానం అని వచ్చింది తప్ప అవి దేనికి ఈక్వల్ అని మనకు తెలుసా, తెలియదు. రెండు ఈక్వల్ అంటే ఇది ఎంత ఉంటే ఇది కూడా అంతే ఉంటుందని వచ్చింది, కానీ ఇది ఎంత ఉంటుంది పర్టికులర్గా ఒక వాల్యూ మనకు తెలియదు. కాబట్టి నేను ఆ వాల్యూని ఏమనుకుంటున్నానంటే K అని అనుకుంటున్నానండి. K యూనిట్స్ అంటే దీని యొక్క లెంత్ ఎంత అండి మనకి K యూనిట్స్. అలాగే దీని యొక్క లెంత్ కూడా ఎంత అవుతుంది K యూనిట్స్. ఎందుకని ఈ రెండు సమానం కాబట్టి ఇది ఎంత అయితే ఇది కూడా అంతే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఎంత అయితే ఇది కూడా అంతే ఉంటుంది. సో అందుకని K అని అన్నాం. ఇప్పుడు మనకి హైపోటెనస్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే హైపోటెనస్ ఫైండ్ అవుట్ చేయడానికి కారణం ఏంటంటే మరి ఇప్పుడు మనకి sin A వాల్యూ కావాలి. sin A అంటే ఏంటండి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి మనకి హైపోటెనస్ కంపల్సరీ కావాలి. సో ట్రయాంగిల్గా 2 సైడ్స్ ఉండి థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా మనం ఏ థియరం యూజ్ చేయాలి, పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం అంటే హైపోటెనస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. ఇక్కడ హైపోటెనస్ AC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఓకేనా. సో AC మనకు కావాలి కాబట్టి ఇది అలా ఉంచేయండి. AB స్క్వేర్, AB అంటే ఎంతండి మనకి K కదా. సో స్క్వేర్ ఉంది కాబట్టి K స్క్వేర్. అలాగే BC కూడా K కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి K స్క్వేర్. సో K స్క్వేర్ ప్లస్ K స్క్వేర్ 2K స్క్వేర్. అంటే మనకి AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2K స్క్వేర్. నెక్స్ట్ ఈ స్క్వేర్ నట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుందండి. స్క్వేర్ రూట్ లోపల రెండు వాల్యూస్ మల్టిప్లై చేసుకుంటున్నాయి అంటే మనం వాటిని ఎలా సెపరేట్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ K స్క్వేర్. సో ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్, ఇది ఇంకా స్క్వేర్ రూట్ 2గా ఉండిపోతుంది. అంటే టోటల్గా మనకి AC ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి స్క్వేర్ రూట్ 2 ఇంటూ K యూనిట్స్. అవునా. నెక్స్ట్ ఇప్పుడు మనకి హైపోటెనస్ కూడా వచ్చేసింది కాబట్టి ఇక sin A cos A వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో sin A అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యాంగిల్ ఏదైతే వస్తుందో ఇక్కడ కూడా అదే యాంగిల్ వస్తుంది, అది మైండ్లో పెట్టుకోండి. సో sin A అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ A అంటే BC అంటే K బై హైపోటెనస్. హైపోటెనస్ అంటే AC. అంటే AC మనకు వచ్చింది కదండి స్క్వేర్ రూట్ 2 ఇంటూ K. సో ఇక్కడ K క్యాన్సిల్ 1 బై స్క్వేర్ రూట్ 2. అలాగే cos A అంటే ఏంటి ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ A. ఏకి ఎడ్జసెంట్ సైడ్ అంటే K బై హైపోటెనస్ సైడ్. హైపోటెనస్ అంటే AC. ఎంతండి AC అంటే స్క్వేర్ రూట్ 2 ఇంటూ K. సో K క్యాన్సిల్ 1 బై స్క్వేర్ రూట్ 2 ఇస్ ద ఆన్సర్. అంటే మనకి sin A cos A వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి వెరిఫికేషన్. ఇక్కడ వరకు నోట్ చేసుకున్న తర్వాత దీని కింద నోట్ చేసుకోండి వెరిఫికేషన్ ఏం చేయాలండి వెరిఫికేషను 2 ఇంటూ sin A ఇంటూ cos A. ఈ వాల్యూ 1 వస్తుందో లేదో మనం చెక్ చేయాలి. అంటే మనం ఈ వాల్యూ చెక్ చేస్తే సరిపోదు కదా. 2 ఇంటూ sin A ఇంటూ cos A దీని ఆన్సర్ 1 వస్తుందో లేదో మనం చూడాలి. అంటే దీని వాల్యూ కనిపెట్టాలి. ఇంకా చెప్పాలంటే 2 ఇంటూ sin A అంటే ఎంత వచ్చిందని మనకి 1 బై స్క్వేర్ రూట్ 2 ఇంటూ cos A అంటే ఎంత వచ్చింది మనకి 1 బై స్క్వేర్ రూట్ 2. సో ఇక్కడ మనకి 2ని 2/1గా రాసుకోండి. ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఆపరేషన్లో ఉన్నాయంటే మనం డైరెక్ట్గా న్యూమరేటర్స్ని ఇంటూ చేసేయచ్చు, డెనోమినేటర్స్ని ఇంటూ చేసేయచ్చు. 2 ఇంటూ 1 2, 2 ఇంటూ 1 2 అంటే 2/1 ఇంటూ స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2. నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో చెప్పాను. స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 అంటే స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది అంటే 2. సో 2/2 అంటే 1. దేర్ఫోర్ 2 ఇంటూ sin A ఇంటూ cos A ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ 5 చూసుకుంటే ఇక్కడ ట్రయాంగిల్ డయాగ్రామ్ క్వశ్చన్ కూడా ఇచ్చేసారు యాక్చువల్గా. అంటే నేను బ్లాక్ మార్క్తో డ్రా చేశాను కానీ ఇది డయాగ్రామ్ అనేది క్వశ్చన్లో ఇచ్చేసారు.
ఒకవేళ క్వశ్చన్లు ఇవ్వకపోయినా కానీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి డ్రా చేసుకునేగా ఉండాలి. మ్యాక్సిమం ఎగ్జామ్గా అయితే క్వశ్చన్లు ఇవ్వరు, మ్యాక్సిమం క్వశ్చన్లు అయితే ఇవ్వరు ఈ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. సో క్వశ్చన్ నుంచి మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోవడం నేర్చుకోవాలి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఓపీక్యూ అంటే ఓపీక్యూ అనే వెర్టిసెస్తో ఒక ట్రయాంగిల్ మనం ఫామ్ చేయాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ పీ. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అండి, రైట్ యాంగిల్ కంపల్సరీగా పీ దగ్గరే ఉండాలి అని అన్నాడంటే ఫస్ట్ నార్మల్గా ఒక ట్రయాంగిల్ డ్రా చేసేస్తాం, ఇక్కడ పీ పెడేస్తాం, ఓకేనా ఫస్ట్లీ. తర్వాత ఓ క్యూ ఉన్నాయి కదా, అది మీ ఇష్టం, ఓ ఇక్కడ క్యూ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఓ ఇక్కడ క్యూ ఇక్కడ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు డయాగ్రామ్ డ్రా చేసుకోవడం నేర్చుకోండి. సరే, మనకి డయాగ్రామేటికల్గా చూసుకుంటే పీ ఇక్కడ, ఓ ఇక్కడ, క్యూ ఇక్కడ నేను పెట్టుకున్నాను. నెక్స్ట్ ఓపీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అంటే ఓపీ అన్న పీఓ అన్న ఒకటే 7 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ చూడండి ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇది మనకు కొంచెం క్లూ ఇచ్చారు, ఓక్యూ మైనస్ పీక్యూ అంటే ఈ సైడ్కి మధ్య రిలేషన్ అన్నమాట ఇది. సో డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ సైన్ క్యూ అండ్ కాస్ క్యూ. ఓకే, సో సైన్ క్యూ కాస్ క్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి రెండు సైడ్స్ తెలియాలి. ఈ సైడ్ తెలుసు, బట్ ఈ రెండు సైడ్స్ తెలిస్తేనే మనం సైన్ క్యూ కాస్ క్యూ ఫైండ్ అవుట్ చేయగలం. సరే, ఫస్ట్ మన గోల్ ఏంటంటే ఈ రెండు సైడ్స్ యొక్క లెంత్స్ కనిపెట్టాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం ఆన్సర్గా కూడా రాయండి. గివెన్ ట్రయాంగిల్ ఓపీక్యూ, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ పీ అంటే యాంగిల్ పీ ఈక్వల్ టు 90 degrees, ఓపీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇదంతా క్వశ్చన్లో ఇచ్చింది. సో ఇప్పుడు పైథాగరస్ థియరం నుండి మనకి ఏమవుతుందండి, పైథాగరస్ థియరం ఈ ట్రయాంగిల్కి అప్లై చేస్తే హైపోటెనస్ స్క్వేర్ అంటే ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్, లేదా ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్, ఏదైనా ఒకటే కదా. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఒక క్లూ ఇచ్చారు, ఏంటి, ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని. నేను ఈ మైనస్ పీక్యూని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఓక్యూ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ ఏనా, అంటే ఓక్యూ ప్లేస్లో నేను వాల్యూ రాసుకోవచ్చు కదా, 1 ప్లస్ పీక్యూ. ఇక్కడ ఓక్యూ స్క్వేర్ అని చూడండి, దీని ప్లేస్లో నేను 1 ప్లస్ పీక్యూ అని రాశాను, స్క్వేర్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టి స్క్వేర్ పెట్టాను. అంటే నేను కేవలం ఈ ఓక్యూ ప్లేస్లో అనేది రాశానండి, చూడాలి మీరు జాగ్రత్తగా. ఈ ఓక్యూ ప్లేస్లో ఈ వాల్యూ మొత్తం రాశాను, ఓక్యూకి స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ నేను బ్రాకెట్ పెట్టి స్క్వేర్ పెట్టుకున్నాను, ఓకేనా. ఇది ఎలా రాశాను, దీని నుండి. నెక్స్ట్ దట్ ఈక్వల్ టు ఓపీ అంటే మనకి 7 కాబట్టి ఓపీ స్క్వేర్ ఉంది కాబట్టి 7 స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్ కూడా మనకు తెలియదు, ఓకేనా. సరే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కనబడుతుంది కదా. ఓకే, సో 1 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్ ఇది కదా మనకి ఇక్కడ ఉన్న వాల్యూ. ఇది ఏ ఫామ్గా ఉందండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్గా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది చూడండి, ఏ ప్లేస్లోనేమో 1 ఉంది, బి ప్లేస్లోనేమో పీక్యూ ఉంది, అంటే ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్, బి అంటే పీక్యూ ఉంది కాబట్టి పీక్యూ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 1, బి అంటే పీక్యూ. సో చూడండి మీకు ఈ వాల్యూ ఇక్కడ వచ్చింది, ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ అంటే 1 ఇంటూ బి అంటే పీక్యూ, ఓకేనా. దట్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 49 ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 1 స్క్వేర్ అంటే 1, పీక్యూ స్క్వేర్ ఇక్కడ ఉంది, అలాగే ఇటు సైడ్ కూడా పీక్యూ స్క్వేర్ ఉంది. ఎల్హెచ్ఎస్లోని ఆర్హెచ్ఎస్లోని ఒక ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్లోని ఆర్హెచ్ఎస్లోని సేమ్ వాల్యూ ఉన్నట్టయితే మనం దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, అంటే దీన్ని క్యాన్సిల్ చేసేయండి. ఇంకేం మిగులుతుంది చూడండి, 2 ఇంటూ 1 2 ఇంటూ పీక్యూ 2 పీక్యూ, ఈ +1ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసేయండి, -1 49 - 1 అంటే 48. సో టోటల్గా మనకి 2 పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 48, 2 ఇంటూ చేస్తుందండి, అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే డివైడ్ చేస్తుంది, అంటే పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 48/2 దట్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. అయితే మరి మనకి పీక్యూ వచ్చినంత మాత్రాన కుదరదు, ఓక్యూ కూడా కావాలి. అయితే ఇక్కడ దీని నుంచి మనం ఇందాక ఒక క్లూ రాసాం, ఏంటి, ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ అని. ఇది ఇక్కడ రాసిన చూడండి, ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ అంటే ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ అంటే ఎంతంటే 24. సో 1 ప్లస్ 24 అంటే 25 సెంటీమీటర్స్. సో ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్స్. ఇక్కడికి ఓకే కదా. నెక్స్ట్ సైన్ క్యూ అంటే ఏంటంటే మనకి సైన్ క్యూ కాస్ క్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సైన్ క్యూ అంటే ఫార్ములా ఏమవుతుంది, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యాంగిల్స్ బట్టి ఇక్కడ మార్చుకోండి. సో సైన్ క్యూ అంటే ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ క్యూ బై హైపోటెనస్ సైడ్. ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ క్యూ అంటే
క్యూ ఇది, దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఓపీ బై హైపోటెనస్ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్నది అంటే ఓక్యూ, ఓపీ బై ఓక్యూ అంటే 7/25. అలాగే కాస్ క్యూ అంటే ఎడ్జసెంట్ సైడ్ టు క్యూ, ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ క్యూ, ఈ క్యూకి ఎడ్జసెంట్ సైడ్ అంటే పీక్యూ బై హైపోటెనస్ అంటే ఓక్యూ. సో పీక్యూ బై ఓక్యూ అంటే 24/25. సో అవి మనకి ఆన్సర్స్. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.